హాయ్ ఎవ్రీవన్. బిఫోర్ క్లాస్లో మనం విటమిన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మినరల్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. Minerals are inorganic substances required for the body. They form about 4% of body weight. They are classified into macronutrients and micronutrients. Minerals are inorganic substances required for the body. They form about 4% of body weight. They are classified into macronutrients and మైక్రోన్యూట్రియంట్స్. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పాటు దేహ నిర్మాణం, శరీర ధర్మ చర్యలకు ఖనిజాలు అవసరము. పోషకాహారంలో ఏ పోషకం లోపం వల్ల పెరుగుదల, శరీర ధర్మ చర్యలు కుంటుపడతాయో ఆ పోషకాన్ని ఆవశ్యక పోషకం అంటారు. ఖనిజాలు కూడా ఆవశ్యకాలు. ఇవి అతి తక్కువ ప్రమాణంలో జంతువుల వివిధ జీవక్రియలను క్రమపరుస్తాయి. ఈ ఖనిజాలలో పోషకాహారం ద్వారా లేదా నీటి ద్వారా గ్రహిస్తాయి. దీంట్లో ఫస్ట్ వన్ సోడియం సోర్సెస్. సోడియం ఎక్కడ లభిస్తుంది అంటే టేబుల్ సాల్ట్, చీజ్, ఆయిస్టర్స్, వీట్ జెర్మ్స్, క్యారెట్స్, లీఫీ వెజిటేబుల్స్ ఎక్సెట్రా. టేబుల్ సాల్ట్, చీజ్, ఆయిస్టర్స్, వీట్ జెర్మ్స్, క్యారెట్స్, leafy vegetables etc. sources of sodium. Sodium functions: maintenance of ionic water balance, muscle contraction, nerve impulse, propagated ion etc. Sodium salts of bile emulsify fats. Maintenance of ionic water balance, muscle contraction, nerve impulse, propagated ion etc. Sodium salts of bile emulsify fats. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్ ఇంటు ద సెల్స్. మెయింటెనెన్స్ ఆఫ్ ఈక్వల్ బ్యాలెన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సోడియం అయాన్స్ ఇన్ ద బాడీ is to maintain the normal osmotic pressure, regulate pH of various these ion regulate pH of various fluids and play a role in transport of CO2. So functions of sodium: deficiency disorder, muscle cramps అంటే తిమ్మిరి ఎక్కడం, హెడేక్, నాసియా అంటే వికారం, డయేరియా ఎక్సెట్రా. డిఫిషియన్సీ డిజార్డర్ ఏంటంటే మస్కిల్ క్రాంప్స్, హెడేక్, నాసియా, డయేరియా ఎక్సెట్రా. సోడియం ఇంపార్టెన్స్ ఏంటంటే సోడియం జంతు శరీరంలో కణబాహ్య ద్రవం సిరంలో ఉంటుంది. ఇది ద్రవాభిసరణ పీడనాన్ని క్రమపరుస్తుంది. కండర సంకోచము, నాడీ ప్రచోదనంలో కణబాహ్య పరిసరాల నుంచి సోడియంలోకి ప్రవేశిస్తే కణంలోని పొటాషియం నిష్క్రమిస్తుంది. ఇది తర్వాత కణం నుంచి సోడియం పంపు ద్వారా లోపలికి రవాణా చేయబడుతుంది.
మానవ ఆహారంలో సోడియం ఉంటుంది, అందువల్ల మానవులకు సోడియం లోపం ఉండదు. ఆహారంలోని సోడియం పేగు ద్వారా శోషించబడి మూత్రపిండాల ద్వారా విసర్జింపబడుతుంది. సోడియం లోపిస్తే దేహ భారం తగ్గి నాడీ సంబంధిత వ్యాధులు వస్తాయి, ప్రత్యుత్పత్తి జరగదు. సో ఈ విధంగా సోడియం ఇంపార్టెన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సోడియం అనేక జీవన వ్యవస్థలకు కావలసిన అనేక మూలకాలలో సోడియం ముఖ్యమైనది. అనేక జీవన వ్యవస్థలకు కావలసిన అనేక మూలకాలలో సోడియం అనేది ముఖ్యమైనది. దీనిని ముఖ్యంగా జీవరాశులు NaCl, NaHCO3, సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్ రూపంలో తీసుకుంటాయి. శరీరంలో సాధారణ ద్రవాభిసరణ పీడనం స్థిరంగా ఉండేటట్లు సోడియం చూస్తుంది. నరాలు, కండరాలు సక్రమంగా పనిచేయుటకు సోడియం చాలా అవసరము. శరీరానికి కావలసిన నీటి పరిమాణంను నిలకడగా ఉండేటట్లు చేయటంలోను, శరీరంలోని ఆమ్ల క్షారాలను సమంగా ఉండినట్లు చూడటంలో సోడియం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద పనిచేయనప్పుడు లేదా అధిక ఒత్తిడికి గురైనప్పుడు సోడియం కోల్పోవడం ఎక్కువ. దీనివలన తలనొప్పి, డయేరియా, కండరాల నొప్పులు మొదలగు వ్యాధులు వస్తాయి. వీటిని నివారించడానికి NaCl ద్రావణంను తాగవలను. సో సోడియం సోర్సెస్, ఫంక్షన్స్, డెఫిషియన్సీ డిజార్డర్స్. నెక్స్ట్ వన్ పొటాషియం. Sources of potassium: chicken, beef, pork, banana, orange juice, potato, etc. Chicken, beef, pork, banana, orange juice, potato. ఇక్కడ ఈ పదార్థాలలో పొటాషియం అనేది లభిస్తుంది. ఫంక్షన్స్: పొటాషియం is the main component in intracellular and extracellular fluid of muscles, especially cardiac. ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ అయానిక్ వాటర్, నార్మల్ ఆస్మాటిక్ ప్రెషర్, బ్యాలెన్స్. నెక్స్ట్ పొటాషియం అయాన్స్ హెల్ప్ ఇన్ యాక్టివేటింగ్ మెనీ ఎంజైమ్స్, ఆక్సిడైజింగ్ గ్లూకోజ్ టు ప్రొడ్యూస్ ATP, transmitting nerve signals, maintenance of equal balance of acids and bases. So deficiency disorder: hyperkalemia, elevated serum potassium involved in renal failure. హైపర్కాలేమియా అంటే నడవలేకపోవడాన్నే కాళ్ళు లాగడం అంటాం. నడవలేకపోవడాన్నే హైపర్కాలేమియా. ఇక్కడ కాళ్ళు లాగడం, నడవలేకపోవడం అనేది జరుగుతుంది. ఈ డిఫిషియన్సీ డిజార్డర్ ఆఫ్ పొటాషియం. పొటాషియం 98% కణద్రవ్యంలో ఉంటుంది. 2% రక్తంలో కణబాహ్య ద్రవంలో ఉంటుంది. ఇది ద్రవాభిసృతి పీడనాన్ని, కణాల ఆమ్ల క్షార తుల్యతను క్రమపరుస్తుంది. ఇది పెరుగుదలకు, కండర సంకోచానికి అవసరము. గ్లైకోజన్ సంశ్లేషణకు పొటాషియం అవసరము. ఇది మూత్రం ద్వారా విసర్జింపబడుతుంది. పొటాషియం లోపిస్తే కండర సంకోచానికి, అవి బలహీనత, క్రమరహిత హృదయ స్పందనలు జరుగుతాయి. పొటాషియం అన్ని రకాల ఆహార పదార్థాలలో ఉంటుంది. పొటాషియం ఆహార పదార్థాలలో ఉంటుంది. ప్రతిరోజు మన ఆహారంలో సగటున 4 గ్రాముల పొటాషియం ఉంటుంది. పొటాషియం ముఖ్యంగా కండరాలు బాగా పనిచేయటకు సహాయపడుతుంది. హృదయ కండరాలు సరిగా పనిచేయటకు ఇది చాలా అవసరం. శరీరంలోని ఆమ్ల క్షారాలను సమంగా ఉంచడానికి, ద్రవాభిసరణ పీడనాన్ని స్థిరంగా ఉంచడానికి, కణాలలో నీటి పరిమాణంను స్థిరంగా ఉంచడానికి పొటాషియం చాలా అవసరం. పొటాషియం తక్కువగా ఉన్న ఎడల కండరాల బలహీనత, చిరాకు, పక్షవాతం, గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం వంటి రోగాలు సంభవిస్తాయి. సో పొటాషియం డెఫిషియన్సీ డిజార్డర్ ఇక్కడ ఏంటంటే హైపర్ కాలీమియా,
ఎలివేటెడ్ సిరమ్ పొటాషియం, ఇన్వాల్వ్డ్ ఇన్ రీనల్ ఫెయిల్యూర్. దీంట్లో ఇంకోటి ఏంటంటే హైపోకాలేమియా అంటే నడవలేకపోవడం, కాళ్ళు లాగడం, హైపోకాలేమియా. సో మినరల్కి సంబంధించి సోడియం సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్ అండ్ పొటాషియం సోర్సెస్, ఫంక్షన్స్, డిఫిషియన్సీ డిజార్డర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ మినరల్స్ గురించి డిస్కస్ చేద్దాం.